The number of points in the interval, open interval 0, 2 at which fx is equal to modulus of x minus 0.5 plus modulus of x minus 1 plus tan x is not differentiable is. సో ఈ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ కాదు అంట. సో ఎన్ని పాయింట్స్ దగ్గర డిఫరెన్షియబుల్ కాదు? ఒక పాయింట్ దగ్గరన, 2 పాయింట్స్ దగ్గరన, 3 పాయింట్స్ దగ్గరన, 4 పాయింట్స్ దగ్గరన, ఆ పాయింట్స్ కూడా ఈ ఇంటర్వల్లో ఉండాలి. ఓకే, సో ముందుగా ఇది ఎక్కడ డిఫరెన్షియబుల్ కాదు మనం తెలుసుకోవాలి. డిఫరెన్షియబుల్ కాదు అని వాళ్ళు చెప్పారు, అది ఎక్కడ కాదు అనేది మనం తెలుసుకున్నట్లయితే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ముందుగా మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ ఎలాంటి ఫంక్షను? ఈ రెండు కూడా అబ్జల్యూట్ వాల్యూస్ ఫంక్షన్స్ అంటారు. ఇది అబ్జల్యూట్ వాల్యూ ఫంక్షన్, అదేమో tan x. ఓకే, సో దీనికి సంబంధించిన ఫార్ములా అనేది మనం చూసినట్లయితే, సో మాడ్యులస్ ఆఫ్ x మైనస్ k ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ at x is equal to k. సో ఈ మాడ్యులస్ లోపల x పక్కన ఏదైతే ఉందో, ఓకే, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. ఓకే, సో ఆ నెంబర్ దగ్గర ఇది డిఫరెన్షియబుల్ కాదు అని చెప్పేసి మీకు ఒక కాన్సెప్ట్, ఇది ఒక ఫార్ములా అనమాట. మాడ్యులస్ ఆఫ్ x మైనస్ k ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ at x is equal to k. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ తీసుకుంటాం, ప్లస్ ఉంటే మైనస్ తీసుకుంటాం. ఆ విధంగా మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 0.5 ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ at x is equal to 0.5. అట్లానే మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1 ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ at x is equal to 1. ఇక్కడ ఇది మైనస్ ఉంది కదా, ప్లస్. అట్లానే tan x, సో tan x ఇది ఎక్కడ ఇన్ఫినిటీ అవుతుందంటే at x is equal to π/2. సో π/2 పెట్టుకుంటే మన ఫంక్షన్ నాట్ డిఫైన్డ్. ఓకే, సో tan 90 ఇన్ఫినిటీ కదా, సో ఫంక్షన్ నాట్ డిఫైన్డ్. fx is equal to ఇన్ఫినిటీ పెట్టుకుంటే, π/2 పెట్టుకుంటే ఇక్కడ ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్ఫినిటీ ప్లస్ సంథింగ్ ఈజ్ ఆల్సో ఇన్ఫినిటీ, అంటే ఫంక్షన్ డిఫైన్డ్ కావట్లేదు. సో ఎక్కడైతే ఫంక్షన్ డిఫైన్డ్ కాదో అక్కడ ఆటోమేటిక్గా నాట్ డిఫరెన్షియబుల్. ఓకే, సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ నాట్ డిఫరెన్షియబుల్. ఇవి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ పాయింట్స్ 3. మరి 3 కూడా ఈ ఇంటర్వల్లో ఉన్నాయా లేవా అంటే 0.5. సో ఎస్, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు 0, 2. 1 కూడా ఈ ఇంటర్వల్లో ఉంటుంది. మరి π/2 ఉంటుందా అంటే దీన్ని మనం కంప్లీట్గా రేడియన్స్లోకి మార్చుకున్నట్టయితే, అంటే పై ప్లేస్లో 3.14 పెట్టి మనం క్యాన్సిల్ చేసుకుంటే /2. సో ఏమొస్తుంది? 1 పాయింట్ సంథింగే కదా వచ్చేది. సో 1 పాయింట్ సంథింగ్ అంటే ఖచ్చితంగా ఈ ఇంటర్వల్లో ఉంటుంది. కాబట్టి ఈ 3 కూడా ఆ ఇంటర్వల్లో ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ నాట్ డిఫరెన్షియబుల్ ఈస్ 3. సో 3 పాయింట్స్ వీ హ్యావ్. ఓకే, therefore ఆప్షన్ C అన్నమాట.